జాన్ కొకైన్ 'కాదల్కి నేరమిలై' అన్న సినిమాలో కరణ్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఈయన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలో మన తెలుగులో బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన 'వీరసింహారెడ్డి' మూవీలో రాజారెడ్డి క్యారెక్టర్లో జాన్ కొకైన్ యాక్ట్. నోరా ఫతేహి ఇప్పుడు కన్నడలో కూడా మూవీ డెబ్యూ చేయబోతోంది. కన్నడ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎటువంటి స్పెషల్ సాంగ్ చేయని నోరా ఫతేహి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మూవీ 'కేడీ ద డెవిల్'. ఈ మూవీలో నోరా ఫతేహి గారు యాక్ట్ చేస్తున్నారు. తమిళ్లో ప్రెస్టీజియస్ ఫిలిం అయిన 'మగధ గజ రాజా' అన్న మూవీలో పెద్ద పెరుమాళ్ కొడుకు క్యారెక్టర్లో యాక్ట్ చేశారు జాన్ కొకైన్. అజిత్ లాస్ట్ మూవీ 'తునివు'. ఈ మూవీలో జాన్ కొకైన్ క్రిష్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అయితే నెగెటివ్ రోల్లో జాన్ కొకైన్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీని బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేశారు. 'బీ హ్యాపీ' ఈ మూవీని డైరెక్ట్ చేసిన రెమో డిసోజా ఈ మూవీలో క్యాస్ట్గా నోరా ఫతేహిని తీసుకున్నారు. అయితే ఈ మూవీ అన్నది రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ హీరో ధనుష్ డైరెక్షన్లో వచ్చిన 'కెప్టెన్ మిల్లర్' మూవీలో ప్రిన్స్ జయవర్ధన్ అన్న క్యారెక్టర్లో జాన్ కొకైన్ యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీలో నెగెటివ్ షేడ్లో యాక్ట్ చేశారు. ప్రభుదేవా యాక్ట్ చేసిన 'పైకల్ కుతిరై' ఈ మూవీలో జాన్ కొకైన్ దేవ్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన 'మట్కా' మూవీలో నోరా ఫతేహి సోఫియా అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అయితే జాన్ కొకైన్ కన్నడలో 'కేజీఎఫ్ 2, కేజీఎఫ్ చాప్టర్ 1' మూవీలో జాన్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అంతేకాకుండా పునీత్ రాజ్కుమార్తో 'జేమ్స్' అన్న మూవీలో కూడా జాన్ అన్న క్యారెక్టర్తో యాక్ట్ చేశారు. నోరా ఫతేహి ఇప్పటివరకు తెలుగు, హిందీలో యాక్ట్ చేసిన నోరా ఫతేహి ఫర్ ద ఫస్ట్ టైం తమిళ్లో ఒక ఫిలిం చేస్తున్నారు. తమిళ్లో 'కాంచన' సీక్వెల్ అన్నది సూపర్ హిట్. అయితే 'కాంచన' మూవీ 4లో నోరా ఫతేహి గారు యాక్ట్ చేస్తున్నారు.